అడవులు, అరణ్యాలు, వనాలు పేరేదైతేనే ఈ వృక్ష సమూహాలు మానవాళికి ప్రకృతి ప్రసాదించిన కల్పవృక్షాలు, కామధేనువులు. ప్రకృతి పచ్చదనానికి మూల స్తంభాలు. తొలి శ్వాస నుంచి అంతిమ శ్వాస వరకు అటవీ ఉత్పాదనలే మానవాళి జీవితానికి ఆధారాలు. తీయని పళ్ల నుంచి సీకాయ, తేనె, వంట చెరుకు వరకు అన్నీ అటవీ సంపదలే. అడవులుంటేనే భూవాతావరణం చల్లగా ఉంటుంది. ఇలా అడవులు ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడడమే కాదు, వర్షాలకు మూలమవుతున్నాయి. పచ్చని అడవులుంటేనే వర్షాలు సమయానికి కురుస్తాయి. మన వ్యవసాయము అటవీ ఆధారితమే. ఈ అడవులే లేకపోతే పంట కాల్వలు, నదీ ప్రవాహాలు పూడుకుపోయి పంట నేల కోతకు గురై వ్యవసాయమే కుంటుపడిపోతుంది. ఇంతలా మన జీవితాలతో పెనవేసుకున్న అడవులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? చెట్లను నరికివేస్తున్నాం, అటవీ ప్రాంతాలను తగులబెడుతున్నాం. ఒక్కరోజు లాభం కోసం మన వేలితో మన కళ్లనే పొడుచుకుంటున్నాం. ఇకనైనా మన ప్రవర్తన మార్చుకుందాం. అడవులను నరకడం మానుదాం. అటవీ సంపదని కాపాడుకుందాం. ప్రకృతికి పచ్చదనం పులుముదాం. అటవీ సంరక్షణే మానవాళి పరిరక్షణ.